ఖచ్చితంగా మీరు ఏజెంట్ త్రూగా వెళ్ళేసి ఒక 1% కమిషన్కి మనము బైపాస్ చేసి డైరెక్ట్ ఓనర్ని అప్రోచ్ అవుదాము, మనం డైరెక్ట్ ఓనర్నే కలిసాము, అతనితోనే షేక్ హ్యాండ్ చేసాము, ఇంకా వీళ్ళెందుకు అన్నట్టుగా ఉండొద్దు. ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు, ఎందుకంటే ఒక గేటెడ్ కమిటీ అనుకోండి, ఓ 3000 ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి, ఆ ప్రాజెక్ట్ పైన ఇబ్బంది పడ్డదంటే 3000 ఓనర్స్, బిల్డర్ ఒకటే ఉండొచ్చు కానీ వాళ్ళు పర్చేజ్ చేస్తారు కాబట్టి 3000 మంది ఓనర్స్ ఉంటారు. వాళ్ళు రేపు పొద్దున రీసేల్ చేయాలంటే ఈయన 3000 ఫ్లాట్స్ అమ్మడానికి ఇంత కష్టపడుతున్నాడు, రేపు పొద్దున మీ ఫ్లాట్ రీసేల్ చేయాలంటే మీరు ఎంత కష్టపడాల్సి వస్తుంది ఒకసారి గమనించుకోండి. మీరు రోడ్ ఎక్కిపోయే ముందు కూడా మీరు ఓనర్స్, మీరు కూడా రోడ్ ఎక్కుతున్నట్టు అయిపోతుంది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ ఏదో ప్రొడక్ట్ కొన్నాము, ఏదో టూత్ పేస్ట్ కొన్నాము, టూత్ పేస్ట్ వల్ల నాకు ఇదైంది అనేసి మీరు రోడ్ పైన రావట్లేదు, మీ ప్రాపర్టీని కూడా మీరు రోడ్ పైన పెట్టుకుంటున్నారు. నేను మీ దగ్గర కొన్నానండి, సో మీ దాంట్లో నేను ఒక భాగంగా నేను ఒక ఓనర్ని, సో ఓనర్లంతా కూడా రోడ్డు మీద పడే పరిస్థితి అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నిర్ణయం అనేది చాలా ఇంపార్టెంట్. సో నిర్ణయం తీసుకుపోయే ముందు మీరు రోడ్డు మీద పడుతున్నారంటే, అది ఒక సంస్థలో మీరు ఎంటర్ అయ్యారంటే ఆ సంస్థ మీ కుటుంబం లాగానే భావించాలి. సో అవి జరగనప్పుడు ఏం చేయాలంటే తగు చర్యలు తీసుకోవాలి, దాని తగ్గట్టుగా ముందుకెళ్ళాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏజెంట్ త్రూగా వెళ్ళేసి ఒక 1% కమిషన్కి మనము బైపాస్ చేసి డైరెక్ట్ ఓనర్ని అప్రోచ్ అవుదాము, మనం డైరెక్ట్ ఓనర్నే కలిసాము, అతనితోనే షేక్ హ్యాండ్ చేసాము, ఇంకా వీళ్ళెందుకు అన్నట్టుగా ఉండొద్దు. ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు, ఎందుకంటే ఇంత కూలంకుషంగా నేను చెప్తున్నానండి, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ అవుతుందండి, మీ దగ్గర నేను కొన్నాను, నేను మీకు అమౌంట్ ఇచ్చాను, కానీ సబ్ రిజిస్టర్ అది మాత్రం ఒప్పుకోడు. ఏం ఒప్పుకుంటాడు? విట్నెస్ ఏది బాబు అని అడుగుతాడు. ఆ విట్నెస్ ఏజెంట్. మీకు క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇక్కడ ఏజెంట్ మాట మార్చడు అనేవైనా ఉంటా అంటే ఆ ఏజెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏజెంట్ అనగానే సరిపోదండి. ఇప్పుడు ఏజెంట్లు 100 మంది ఉంటారు. నేను అదే చెప్తున్నాను కదా, వైట్ షర్ట్ నుంచి కోర్టుకు వచ్చింది బిజినెస్, కోర్టు నుంచి మళ్ళీ ఇంకెవరు నమ్మాలని అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు జనాలు. సో ఇక్కడ ఏంటంటే ఆ ఏజెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్, అక్కడ అతను ఎన్నో రోజుల నుంచి ఉంటున్నాడు, అతను ఇంకా వేరే ఏమైనా బిజినెసెస్ చేస్తున్నాడా, అంటే వేరే యాంగిల్ ఏమైనా సమాజంలో ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా, అతను జెన్యూన్ పర్సనా కాదా అనేసి మీరు ఎంక్వైరీ చేసుకోవాలి. ఓకే, సో ఏజెంట్ నేను గుడ్డిగా నమ్మమని కూడా నేను చెప్పట్లేదు ఇక్కడ. సో మీకు అర్థమయ్యేటట్టు అదే చెప్పాను కదా, మీరు ఒక కొనుగోలు చేసినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ అయ్యేది సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్. ఇక్కడ ఏంటంటే అమ్మే వాళ్ళది ఎంత ఇంపార్టెంట్ ఉందో కొనే వాళ్ళకి అంటే ఇంపార్టెంట్ ఉంటుంది, దానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది విట్నెస్. సో ఈ విట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రోల్ ప్లే చేసేది ఏజెంట్. ఇక్కడ బయ్యర్కి సెల్లర్కి మధ్యలో ఉన్నటువంటి వారధిగా ఒక ఛానల్ పార్ట్నర్ ఉంటేనే ఆ యొక్క బిజినెస్ కలకాలం బాగుంటుందనేసి, ఒక కస్టమర్ నష్టపోకుండా ఉంటాడనేసి చెప్పడమే నా ప్రయత్నం.